నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశాలు చూద్దాం. మొదలైంది ప్రగతి పరుగు, రెట్టింపు వృద్ధి రేటుకు ప్రణాళిక. జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రగతికి వృద్ధి రేటే కొలమానం. అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం పెంపునకు యంత్రాంగం ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలలో గణనీయమైన ప్రగతికి చకచక అడుగులు పడుతూ ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 35,651.54 కోట్లు ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 47,211.64 కోట్లు సాధిస్తామని అంచనా. వార్షిక వృద్ధి రేటు 23-24లో 8.25% నమోదవగా 2025-26 నాటికి 16.91% చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఉద్యాన రంగంలో వృద్ధి రెట్టింపు ఉంటుందని అధికారులు అంచనా. అన్ని అనుకూలిస్తే ఈ రంగంలో 4,315 కోట్లతో ఆదాయం వస్తుందని చూస్తూ ఉన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అదే జిల్లాలో ఎన్టీఆర్ భరోసా, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, అన్నదాత సుఖీ భవ తొలి విడతలైతే జమ చేశారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ఉన్నాం. ఇందుకు అందరూ సహకారం అవసరం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉపాధి అవకాశాల పెంపునకు కొత్త పరిశ్రమలు నెలకొల్పేలా ఔత్సాహికులను ఆస్వాదిస్తాం. మహిళల సాధికారితపై ప్రత్యేక దృష్టి సారించి ఆశించినందుగా తలసరి ఆదాయం పెరిగేలా ప్రయత్నిస్తున్నట్టు విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. నిర్మాణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం స్కీమ్పై చూస్తూ ఉన్నాం. అయితే జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రగతికి వృద్ధి రేటే కొలమానం. వ్యవసాయం, అలాగే సేవా రంగం, పరిశ్రమలు ఇవన్నీ కూడా పెట్టుబడులు ఎప్పుడైతే జిల్లాకి చకచకా పనులు జరుగుతూ ఉంటాయో, వ్యవసాయానికి ఏ విధంగా మనం తోడ్పడతామో అలాగే సంక్షేమానికి కూడా 2 కళ్ళు లాంటివని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆర్థికంగా మన జిల్లా ముందంజలో ఉంటుందో, పరిశ్రమల పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో, అలాగే వ్యవసాయానికి మనం ఎప్పుడు సహకరించుకుని ముందులకు తీసుకువెళ్తామో అన్ని రంగాలలో కూడాను 2 కళ్ళుగా తీసుకువెళితే ఖచ్చితంగా కొలమానం అనేది పెరుగుతూ ఉంటుంది, వృద్ధి రేటు పెరుగుతుంది. ఇది అందరూ సహకారంతోనే ముందుకు వెళ్ళగలమన్నట్టుగా ఇక్కడ కలెక్టర్ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. విద్యార్థులు పరిశ్రమించేలా ఐటీఐల్లో కొత్త కోర్సులు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఐటీఐల్లో కొన్నేళ్ల నుంచి కాలం చెల్లిన కోర్సులే అమలవుతూ ఉన్నాయి. వీటి స్థానంలో ఆధునిక సాంకేతికతో కూడిన కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించిన ట్రేడులను పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా ఐటీఐలను నవీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, సాలూరు, భద్రగిరి, సేతంపేట కళాశాలను ఎంపిక చేశారు. లీడ్ రోల్ వ్యవహరించే పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో తరగతులు జరుగుతాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఫెర్రో, ఫార్మా రంగాల్లో కీలకంగా ఉన్నాయి. ఫెర్రో పరిశ్రమలకు గతంలో లీడ్ సెక్టర్లో ఉండేవి. కొన్నేళ్ళుగా ఫార్మా కంపెనీలు పుంజుకున్నాయి. దీంతో వీటికి సంబంధించిన కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎస్విపివి అంటే వెహికల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన కంపెనీకి చెందిన సిఇఓ, ఇతర పరిశ్రమలకు చెందిన 4 భాగస్వాములతో పాటు కేంద్రం నుంచి మరో 2 ఉంటారన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అయితే ప్రధానంగా హబ్, స్పోక్ 2 విభాగాల్లో ఐటీఐలను ఎంపిక చేశారు. నిధుల కేటాయింపు ఆధారంగా వీటిని విభజించినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. హబ్ విభాగంలో ఎంపికైన కళాశాలను 5 ఏళ్లలో ప్రణాళికలో భాగంగా 81 కోట్లతో, స్పోక్ కింద ప్రధానంగా 40 కోట్లతో కేటాయిస్తారు. 50 గరిష్టంగా 33 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ నిధులను భరించనున్నాయి. 2 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఐటీఐలను స్పోక్లో స్థానం సంపాదించాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక ఐటీఐ హబ్ విభాగంలోనే చేరనున్నాయి. విజయనగరం కళాశాలలో ప్రతిపాదించిన అవకాశం దక్కలేదు. పరిశ్రమ కోల్స్తో యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం ఉన్న కంపెనీలో పెద్ద ఎత్తున కొలువులు ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవచ్చు. కొత్త ప్రతిపాదనలతో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ఫ్యాకల్టీతో పాటు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నట్టుగా ఐటీఐ విద్యా జిల్లా కన్వీనర్ గిరి చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులు పరిశ్రమించాలంటే ఐటీఐలో కొన్నేళ్ల నుంచి పాత కోర్సులే విద్యార్థులకు అవలంబిస్తూ ఉన్నారు. కానీ కొత్త టెక్నాలజీతో ప్రతి దగ్గర ఫెర్రో కంపెనీ అండి, ఫార్మాసిస్ట్ కంపెనీ అండి, ఇప్పుడు ఉన్నతంగా అయితే మాత్రం చాలా అభివృద్ధి రంగంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా టెక్నికల్గా చాలా అవసరం కాబట్టి కొత్త కోర్సులు అయితే మాత్రం వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి విద్యాబోధనకు అవసరమైన విద్యాబోధనకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా భర్తీ చేసి కావాల్సిన టెక్నాలజీతో ఐటీఐలో అయితే మాత్రం కొత్త కోర్సుతో ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం.
అడిగిన వాళ్ళకి అడిగినంత జీవనోపాధాల యూనిట్ ఉంటే కోరనంత రుణం. గతంలో యూనిట్లతో సంబంధం లేకుండా బ్యాంకు లింకేజ్ రుణాలు అందించేవారు. ఇక నుంచి జీవనోపాధుల కింద మాత్రమే మంజూరు చేయనున్నారు. అంటే తప్పనిసరిగా యూనిట్లు ఏర్పాటు చేయాలి. అలాంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. పాతవి ఉన్న అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా ఇటీవల వార్షిక రుణ ప్రణాళిక, జీవనోపాధుల ప్రణాళిక పేరిట ఓ సర్వే చేపట్టింది. క్షేత్రస్థాయిలో దాదాపు 4,75,850 మంది సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వారి అవసరాలు, కావలసిన రుణం ఎప్పుడు కావాలి, ఎలాంటి యూనిట్ పెడతారు తదితర అంశాలను తెలుసుకునే నివేదిక సమర్పించనున్నారు. గతంలో నేరుగా వివోఏలు, సిఎఫ్ల ఆధ్వర్యంలో రుణాలు ఇచ్చేవారు. దీంతో కోట్ల మేర పక్కదారి పెట్టాయి. రాజాం, ఎల్కోట, గంట్యాడ, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. కొందరు రాజకీయ నాయకులపై సైతం బోగస్ రుణాలు పొందారు. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. సర్వే ద్వారా సభ్యుల వివరాలను ఆన్లైన్ చేశారు. యూనిట్ పెట్టాక 25 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అనంతరం ఎప్పటికప్పుడు బ్యాంకుల ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. సంఘాలు, సభ్యులు రుణాల మంజూరు ప్రక్రియ 2 విధానాల్లో జరుగుతుంది. ఎంసిపి అంటే ద్వారా జీవనోపాధులను మాత్రమే ప్రోత్సహిస్తారు. ఇక్కడ సభ్యురాలు వ్యక్తిగత అవసరాలు, వ్యవసాయ పనులు, స్త్రీనిధి, ఉన్నతి, సిఎఫ్ అంతర్గత పొదుపు తదితర పథకాల ద్వారా మంజూరు చేస్తారు. మొదటి విభాగానికి 11% వడ్డీ పడుతుంది. సొంతంగా తీసుకుంటే 9 నుంచి 11% వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానం ప్రకారం బీపీఎల్ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇచ్చిన రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నదే మా ఉద్దేశం. యూనిట్లతో పాటు వ్యక్తిగత అవసరాలు సైతం రుణాలు ఇస్తామంటూ డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జీవనోపాధుల యూనిట్ ఉంటే కోరినంత రుణం ఇస్తామన్నట్టుగా బ్యాంకేజ్ లింకేజ్ రుణంతో ఏర్పాటు చేసిన యూనిట్ ఇక్కడ మైలుతో చూస్తూ ఉన్నాం. గతంలో యూనిట్లతో సంబంధం లేకుండా రాజకీయ నాయకుల ఒత్తులతోనూ చూసి చూడనట్టు అధికారులు అయితే మాత్రం రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా జీవన ఉపాధి కోసం అంటే ఇక్కడ 10,000 నుండి 25 లక్షల వరకు కూడా ఉపాధి అవకాశాలు ఇక్కడ స్త్రీనిధి నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ గతంలో అయితే మాత్రము యూనిట్లు మాత్రమే పెట్టకుండానే చాలా వరకు అయితే మాత్రం తీసుకునేవారు. దీనివల్ల పక్క ద్వారా పెట్టి అనుకునేంతగా మహిళా అభివృద్ధి కోసం అయితే ముందరకు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈసారి ఖచ్చితంగా యూనిట్లు ఉంటేనే రుణాలు ఇస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉంది. ప్రధానంగా ఈ యూనిట్ల యొక్క ఉద్దేశం కూడాను గతంలో అయితే మాత్రం తప్పుదావలు పట్టించేవారు. ఒక ఇంటిలో ఆ స్త్రీ ఒక పోషణ చేయాలని అంటే మాత్రము ఆయన కష్టపడాలి, బయటను ఒక పారిశ్రామికంగా ఎదగాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అవసరం. చేతిలో డబ్బులు లేకుండా ఏ పని చేయలేమని తెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఒక యూనిట్ పెట్టుకోవడానికి కోసం అయితే మాత్రం ప్రభుత్వాలు ముందుకు తీసుకుని వస్తే దీని అంతా కూడా పక్కతో బోగస్ వాటిలతోనైతే మాత్రం చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈసారి అలాంటిది ఏమి ఉండకుండా ఎవరైతే యూనిట్లు పెడతారో వాళ్ళకి మాత్రమే రుణాలు ఇస్తాం. వాళ్ళకి రుణాలు ఇచ్చిన తర్వాత బ్యాంకేజ్ లింకేజీలు కూడాను ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఇది ప్రధానంగా అయితే మాత్రము దీనికి అయితే ఎవరైనా సరే ఒక యూనిట్ పెట్టాలనుకుంటే మాత్రం ముందులో చేతిలో టెక్నాలజీ టెక్నికల్గా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడాను కానీ యూనిట్కి వెళ్ళేసరికి డబ్బులు లేరని ఒక భయాందోళనతో చాలామంది మహిళలు అయితే ఉండిపోతారు. కానీ చేతి వృత్తి యూనిట్ పెట్టాలని వాళ్ళ యొక్క టాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మీకు అనుకునే రుణాలు అయితే మాత్రము మీకు అందజేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి ప్రధానంగా అయితే ఉద్దేశం ఒక్కటే, దీన్ని మీరు యూనిట్లు పెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఉపాధి కల్పించాలి అన్నట్టుగానే ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ దీన్ని పూర్తిగా గతంలో అయితే మాత్రం యూనిట్లు ఉన్నా లేకపోయినా ఏదో మమాని పెంచిన ఫోటో తీసుకునే వాళ్ళు ఈ ఫోటో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కింద స్థాయి వరకు అయితే మాత్రము అది పూర్తి కనుమరుగయ్యేది. అలాగే గతంలో కాబట్టి చాలామంది అనుమానాలు ఉంటాయి, ఇది పూర్తిగా బ్యాంకుకి వెళ్తే రుణాలు ఇస్తారా లేదా అని. అంటే మీరు యూనిట్ పెడితే ఖచ్చితంగా పిఎంఈజీపీ, ముద్రా లోన్ ఇలా ఏదైనా సరే 10 లక్షల వరకు కాదు 25 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా రుణాలు ఉన్నట్టుగా బ్యాంకర్లు కూడా చెప్తూ ఉన్నారు. అధికారులు కూడాను ఇక్కడ స్త్రీ యొక్క మహోన్నతానికి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మాత్రము మీరు రుణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా యూనిట్లు ఉంటే మాత్రము మేము సాయం చేస్తామే. కానీ యూనిట్లు లేకుండా ఎవరైనా ఒత్తిడి చేసి అధికారులు అయితే మాత్రం రుణాలు మంజూరు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని ప్రధానంగా అయితే ఇప్పుడు మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఈమె యొక్క మొత్తానికి అయితే మాత్రం షాపింగ్ మాల్ లాగా మొత్తం పెట్టుకుంది. దీనికి అంతా కూడా రుణం తీసుకున్న తర్వాత బ్యాంక్ అయితే మాత్రం కట్టవలసిన రుణానికి కూడా కట్టుకున్నంత ఉపాధి అవకాశాలు కూడాను ఈ రుణం తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ముందడి కోసం సాయం చేయడానికి మాత్రమే ఇలా యూనిట్ ఉంది ఖచ్చితంగా సాయం చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.